దయా కనికరగల మా దేవ, నమ్మకమైన సజీవమైన తండ్రి, ఎన్నడూ మారని మార్పు చెందని దేవ, మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకై దేవుడు లోకంతో ప్రేమించని వ్రాయబడినట్లు ప్రేమించి మా కొరకై అప్పగించుకొని మీరు కార్చిన శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా తండ్రి ఇచ్చిన రక్షణకై వందనాలు. నీ ప్రజలు చేసుకొని ఇంతవరకు కాపాడారు, సజీవులు ఉంచుకున్నారు. మా యాత్రా జీవితంలో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ఎంతోమంది దినం చూడలేని వారుగా లోకాన్ని ఇచ్చినారు ఉంటుండగా మమ్మల్ని ఇంకా బ్రతికించి సజీవులకు ఇచ్చారు. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవునై స్తుతిస్తున్నానని హిజ్కియా మహారాజు చెప్పగలిగినట్లు అలాగే నీ కృప ద్వారా మమ్మల్ని మీరు కాచి కాపాడి ఏ తెగులు నీ గుడారం సమీపించదని వ్రాయబడినట్లు అలాగే తండ్రి ఈ చూపుతూ వచ్చిన నీ ప్రేమ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలం కుటుంబ ప్రార్థనతో ప్రారంభించిన దినాన్ని మాకు ఇచ్చినటువంటి చక్కని ధన్యతను బట్టి వందనాలు. మీరే జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. ప్రస్తుత దినాల్లో ఉదయకాలం పాఠాలు ద్వితీయోపదేశకాండం ప్రస్తుతం మీరే మమ్మల్ని దర్శించము, సహాయం చేయండి. దేవుని ఇశ్రాయేలు పలు సందర్భాల్లో దేవునితో ఉండేటువంటి సన్నిహిత బాంధవ్యాన్ని కోల్పోయిన వ్యక్తులుగా రకరకాలుగా తండ్రి మోషే చివరి దినాల్లో చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రసంగం ఇప్పటి వరకు తండ్రి అనేకుల జీవితాల్లో గొప్ప స్పందన తీసుకురాగలుగుతున్నందుకై వందనాలు. సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోనండి. అలాగే వార కార్యక్రమం అంతా ఇంతవరకు కాపాడారు, వందనాలు. దినం బైబిల్ పఠనం, శుక్రవారం మా తండ్రి సిస్టర్స్ మీటింగు, శనివారం ఫాస్టింగ్ ప్రేయర్, ఆదివారం ఆరాధన అన్నిటి కూడా సహాయం చేయండి. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గత 2.5 మాసాలు మందిరాలన్నీ కూడా మూసిపడ్డాయి. తండ్రి ఆరాధన లేనటువంటి ప్రజలుగా ఎంతోమంది ఏదో టీవీలో చూస్తున్నారు కానీ పర్సనల్గా చూసేదానికి తండ్రి బొమ్మలు చూసేదానికి కొంత వ్యత్యాసం ప్రజలు చూడగలుగుతున్నారు. వాళ్ళు గ్రామాల్లో ఉండే వాళ్ళకి సరైన వసతులు లేవు. అయినా ప్రభువా నీవు వారిని ఇంతవరకు కాపాడుతూ వచ్చారు, వందనాలు. మీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, సహాయం చేయండి. మరి ఈ ప్రస్తుత దినాల్లో ఇది అక్కడక్కడ ఇంకా ప్రబలుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. మీరే జ్ఞాపకం చేసుకోను. ప్రభుత్వానికి కూడా దీన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి ఏమాత్రం కూడా ఆలోచన సరిగా దొరకట్లేదు. గనక ప్రభు మీరు కనికరించము, సహాయపడము, కృప చూపించము. దీని ద్వారా ఎంతోమంది ఇప్పటికే దగ్గర 3 లక్షల కంటే ఎక్కువ మందిగా చనిపోయినట్లుగా లెక్కలు చూపిస్తున్నాయి. తండ్రి ప్రస్తుత దినాలు మరి కొంత నెమ్మది ఇచ్చారు, అయినా ప్రస్తుతం వల్ల అక్కడక్కడ కనిపిస్తున్నట్లుగా చూస్తున్నాం, సహాయం చేయండి. అలాగే తండ్రి మా ప్రభు ప్రత్యేకంగా అగ్రరాజ్యం అమెరికా, ఇటలీ, అలాగే తండ్రి స్పెయిన్, తండ్రి అటున్నటువంటి క్రైస్తవ సామ్రాజ్యాలని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రస్తుత దినాలు ప్రజలు ఎక్కువగా సుఖానికి అలవాటు పడిపోయి మా తండ్రి దైవత్వానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను కోల్పోయిన వ్యక్తులుగా మేము చూడగలుగుతున్నాం. సరే, ఇది ఎట్లున్నప్పుడు ప్రభు చివరి కాలం ఎవరిని మేము తప్పు పట్టగలేం. ఎవరంతా వాళ్ళు వెళ్ళే దినాలు ఆఖరి కాలం కనుక తండ్రి చివరి దినాల్లో ప్రజలు ఇష్టానుసారంగా మా తండ్రి వెళ్ళిపోయే వాళ్ళని ఎవరిష్టం వాళ్ళదన్నట్లుగా ప్రవర్తించేవారుగా ఉంటారని ముందుగానే లేఖనాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. మీరే సహాయపడండి, కృషి పెట్టండి, ఇది నందము కాపాడండి, మీ కాపుదలు దయచేయండి. మరి ఆయా
అనారోగ్య పరిస్థితుల గురించి వెళ్ళేవాళ్ళు చాలామంది లిస్టులో చూస్తే రకరకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు, రకరకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, మరి తండ్రి వ్యాధులు, వేరే వేరే పరిస్థితుల్లో ఉన్న కుటుంబ సమస్యలు మా తండ్రి వీటి ద్వారా ప్రజలు ఎంతో సఫర్ అవుతుండగా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. తద్వారా ప్రస్తుత దినాల్లో ఆర్థిక మా తండ్రి ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేని స్థితికి వచ్చేసింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలోకి దగ్గరగా వచ్చిన పరిస్థితుల్లో దీన్ని మళ్ళా తండ్రి కర్ఫ్యూని తొలగించారు. మీరే జ్ఞాపకం చేసుకున్నాము, సహాయం చేయము. ఇదనంత మమ్మల్ని కాపాడము, నీ కాపుదల, నీ భద్రత మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి రాగల వారిని బట్టి వందనాలు. ఇంకెవరైతే రావాలని ఆశిస్తున్నారో కుటుంబ ప్రార్థనకి సహాయపడండి, జ్ఞాపకం చేసుకోనండి. ఈ రీతిగా వేరు వేరే మరి వినే వాళ్ళందరినీ కూడా మీరే దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, కనికరం గల ప్రభువా, మీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. ఫిబ్రవరి వరకు చేయబడుతుంది ప్రతి విధమైన ఈ పరిచర్య అనేకుల జీవితానికి గొప్ప చైతన్యతను తీసుకొచ్చేదిగా సహాయపడవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోనండి. మీ సన్నిధి మాతో ఉంచము, తెరవని ఆకాశం దయచేయం. ఫిబ్రవరి నిర్మోన్ జాయిన్ కాంపౌండ్ చుట్టూ కూడా మీరే తని మీ కాపుదలు దయచేయండి. ఏదే కాలం మీ సన్నిధి మాతో ఉంచండి, తెరవని ఆకాశం దయచేయండి. ఎవరి అంతటనే ప్రత్యేకంగా తండ్రి మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తీసుకుని వస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరూ మీ కృపా హస్తాలకు, గాయపడిన కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా సర్వమైన ప్రభు. 749 పాత పుస్తకం అయితే 634. 749 పాత పుస్తకం అయితే 634. సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే సేవ చేయుటకై. ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు, ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నీ నీ కొరకే అన్నీయుని గైకొనుము యేసువా, జీవించగోరితి నీ కొరకే, నీకే మహిమా ఘనత. జీవించగోరితి కొరకే, మహిమా ఘనత. సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే
సేవ చేయుటకై అంగీకరించు నేడే సేవ చేయుటకై వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో నీ కృపతో నడిచేదాను మెండైన నీ శక్తితో నీ కృపతో నడిచేదాను మెండైన నీ శక్తితో ఘనపరచగోరితిని నీ నామమును నీకే మహిమ ఘనత ఘనపరచగోరితిని నామమును నీకే మహిమ ఘనత సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే సేవ చేయుటకై అంగీకరించు నేడే సేవ చేయుటకై నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పించును నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పించును నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము మనసారా ప్రేమించు నిన్ను ప్రభువా నీకే మహిమ ఘనత మనసారా ప్రేమించు నిన్ను ప్రభువా నీకే మహిమ ఘనత సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే సేవ చేయుటకై అంగీకరించు నేడే సేవ చేయుటకై ఇరవై 26 నిత్యోపదేశకాండం డ్యూట్రానమీ 26 నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నువ్వు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించుచున్నప్పుడు ఆ దినంలో నుండి యాజకుని యొద్దకు పోయి యెహోవా
మన పితరులకు ఇచ్చదనని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు. అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయను. మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరని విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చను. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయం నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులు సంతోషింపవలెను. నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దాన్ని తీసివేసి లేవీయులకును పరదేశుకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞల్లో దేన్ని నేను మీరలేదు, దేన్ని మరిచిపోలేదు. నీ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలును పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆస్వాదింపుమని చెప్పవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని నువ్వు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువని నేడు ఆయనతో మాట ఇచ్చితివి. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువని యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఇశ్రాయేలీయులు దేవుని ఎడల ఎలాగా కృతజ్ఞులుగా
ప్రథమ ఫలము, తర్వాత దశమ భాగములు కూడా 3 సంవత్సరాలకు ఒకసారి సమకూర్చి దేవుని సన్నిధికి తేవాలి. ఆ విధంగా దేవుని ఆరాధించాలి. యాజకులు లేవీయులతో సంతోషించాలి. అదే సమయంలో పరదేశులు, విధవరాండ్లు, అనాథులు, బీదలతో కూడా సంతోషించాలి. దేవునికి కూడా మీరుగా మా దేవుడుగా ఉండాలి అని మాట ఇవ్వాలి. అప్పుడు దేవుడు వారు తన ప్రజలుగా ఉండి ప్రత్యేకమైన వారుగా స్వకీయమైన జనంగా ఉంటారని దేవుడు కూడా మాట ఇస్తాడు. 2 వైపులా. ఎంతైనా దేవునికి ప్రథమ ఫలం అనగా దేవునికి మొదటి స్థానం. అన్నిటికంటే అందరికంటే అతి ప్రాముఖ్యమైన స్థానం. వచ్చిన పంట ద్వారా కూడా మొదటి ఫలము, ప్రథమ ఫలం అర్పించుట ద్వారా దేవుణ్ణి ఘనపరచాలి. దేవుడు మొదటి స్థానంలో ఉండడం అది గొప్ప ఆశీర్వాదం. కాపరి గొర్రెల కంటే ముందుగా నడుస్తాడు. గొర్రెలు ఆయన వెనకాల నడుస్తుంది అని కూడా చదువుతున్నాము. నేను మొదటివాడను, కడపటివాడను, అల్ఫాయు ఒమేగాయు. అల్ఫా అంటే మొదటి అక్షరం, ఒమేగా అంటే ఆఖరి అక్షరం, అంటే మొదటి వాడను. ఆయన కంటే ముందు అనే మాట ఉండదు. ఆయనే మొదట. ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు అనేది మనం లెక్కించలేము. మనం ఎప్పటి నుండి ఉన్నామంటే మనం పుట్టినరోజు చెప్పవచ్చు, అప్పటి నుండి ఉన్నాము అని చెప్పవచ్చు. దేవునికి ఆది లేదు, అంతము లేదు. లోకం పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. పరలోకం సృష్టించక మునిపే ఆయన ఉన్నాడు. దూతలను సృష్టించక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన లేడు అనే సందర్భం లేనే లేదు. ఎంత గొప్పవాడు, అది మనం గ్రహించలేము. నిత్యత్వము నుండి ఉన్నాడు, నిత్యత్వం వరకు ఉంటాడు. ఆయన ఉనికిడి, ఆయన గొప్పతనం ఏమని వివరించగలం, ఎలాగ గ్రహించగలం అనేది మన జ్ఞానానికి మించినది.
ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే సృష్టి యొక్క ప్రారంభం. ఒకవేళ 6000 సంవత్సరాల క్రితం అని అనుకుందాం. ఆదియందు దేవుడు ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అదెప్పుడు? ఆది. అంతే. ఆది అంటే అయిపోయిందా? ఒక విధంగా ఆదికి ఆది లేదు. దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు అంటే చెప్పలేము, లెక్కించలేము. మొదటి నుండి ఉన్నాడు అని చెప్పవచ్చు. ఆయన లేడు అనే సమయం లేదు అని చెప్పవచ్చు. ఆయన శాశ్వతుడగు దేవుడు. ఆ మాట చదవండి. 33:27 ద్వితీయోపదేశకాండం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండు. శాశ్వతుడగు దేవుడు. కాబట్టి శాశ్వతము నుండి, నిత్యత్వము నుండి, గత నిత్యత్వము నుండి దేవుడు ఉన్నాడు. లోకం సృష్టించక మునుపు ఎప్పుడో పరలోకాన్ని సృష్టించి ఉంటాడు, దూతలను సృష్టించి ఉంటాడు. అది మనకు కొలొస్సీ 1:16. ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. పదిహేడు కూడా చదవండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. లోకము, భూమి ఆకాశములు సృజించక మునుపు పరలోకము, అక్కడుండే ప్రధానులు, దూతలు, ప్రధాన దూతలు, వారందరినీ ఎప్పుడో సృష్టించాడు. లోకం సృష్టించక మునుపు ఏదో ఒక సంఘటన జరిగింది. లూకా 10:18. లూకా 10:18. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. యేసు ప్రభు అంటున్నాడు,
పరలోకంలో తండ్రి దగ్గర యేసు ప్రభు నిత్యత్వము నుండి ఉన్న తండ్రితో నిత్యత్వము నుండి ఉన్న కుమారుడు ఉన్నప్పుడు పరలోకములో ప్రధాన దూతగా చేయబడిన లూసిఫరు గర్వించి పడదోయబడినట్టు చెప్తున్నాడు. యెషయా 14లోను యెహెజ్కేలు 28లోను దాని వివరాలు ఉన్నాయి. ఎంతో తలాంతులు కలిగిన లూసిఫర్ ఒక విధంగా దేవుని ఆరాధనను నడిపిస్తూ వచ్చిన లూసిఫర్ దేవుని మహిమ, దేవునికి ఉండే అధికారం, దేవునికి ఉండే స్థానం చూచి అసూయపడ్డాడు, గర్వించాడు, ఆ స్థానమును కోరాడు. అది పెద్ద ద్రోహం, అది పెద్ద నేరం. అందుకే పడద్రోయబడ్డాడు. వాడే సాతాను. వానితో పాటు కొంతమంది దూతలు కూడా పడద్రోయబడ్డారు. వారందరికీ దేవుడు తీర్పు తీర్చడానికి నరకము సిద్ధపరచాడు, శిక్షించడానికి. సైతానుకును వాని దూతలకు వారి కొరకు నరకాన్ని సిద్ధపరచాడు. మత్తయి సువార్త 25లో కూడా మాటలు ఉన్నాయి. సరే, ఎంతైనా ఆదికాండం 1వ అధ్యాయం 1 చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే, దేవుడు మొదటిగా లోకమును సృష్టించినప్పుడు అది వికారమైనదిగా చేయలేదు. అది వికారముగా శూన్యముగా ఉండెను అంటే ఆదికాండం 1:1, ఆదికాండం 1:2 మొదటి వచనము 2వ వచనం మధ్యలో ఏదో జరిగింది అని. మొదటి 2 వచనాలు అందరు చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆ మధ్యలో సైతాను పడిపోయి లోకానికి అరుదించి లోకమును పాడు చేసినాడు. ఆ పాడు చేసిన లోకాన్ని దేవుడు మరలా మరామత్తు చేస్తున్నాడు అని సాధారణంగా చెప్తారు. యెషయా 45:18 ఎవరైనా చదవండి. యెషయా 45:18. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. లేడు. నిరాకారముగా ఆయన దాన్ని సృజింపలేదు.
మళ్ళీ నిరాకారముగా అయినట్టు చదువుతున్నాం 2వ వచనములో ఆదికాండం 1వ అధ్యాయంలో. ఆ మధ్యలో ఏదో ఒక ప్రమాదం జరిగింది. అదే సాతాను ప్రధాన దూత పడద్రోయబడి ఎదురాడిన వ్యక్తి, గర్వించిన వ్యక్తిని దేవుడు పడద్రోసినప్పుడు వాడు ఈ లోకాన్ని పాడు చేశాడు. వాడి పని అంతా పాడు చేయడమే. దాన్ని దేవుడు మరలా మరామత్తు చేస్తున్నాడు. చీకటిని, వెలుగును, నీళ్లను, భూమిని, మరి చెట్లు, గడ్డి, పశువులను, జంతువులను, చేపలను, పక్షులను, తర్వాత మనుషులను కూడా సృష్టిస్తున్నాడు మట్టిలో నుండి. తర్వాత లూసిఫర్ హవ్వను ఎలాగ మోసం చేశాడో, ఆదాము కూడా ఎలాగ మోసపోయాడో, శాపం తెచ్చుకున్నారో, దేవుని నుండి దూరమైనారో, మరణం అందరికీ ఎలాగ సంప్రాప్తమైందో, ఆ తర్వాత దేవుడు తన నిత్య సంకల్పము చొప్పున శత్రువును అణిచివేయడానికి, పాపమునకు పరిహారం చేయడానికి తన కుమారుని కాలం సంపూర్ణమైనప్పుడు పంపడం. అది దాదాపు 4000 సంవత్సరాల తర్వాత. అంతవరకు ప్రవచనాలు, ప్రవక్తలు అనేకులు ఉండినారు యేసుప్రభు వస్తున్నాడు అని చెప్పడానికి. అంతేకాదు యేసుప్రభు వారు మరలా కూడా దాదాపు 2000 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది అంటే 4, 2, 6 6 రోజులు సృష్టిని చేశాడు. 7వ రోజు విశ్రమించాడు అంటే దేవుడు తన పనిని పూర్తి చేశాడు అని అర్థం. దేవుని ఒక్క దినము మన లెక్క ప్రకారం 1000 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు 6 రోజులే అయింది. దేవుని లెక్క ప్రకారం 6 రోజులే అయింది. ఇప్పుడు దేవుడు పని పూర్తి చేసే సమయం వచ్చింది అని కూడా మనము ఒక విధంగా అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు యేసు ప్రభు మొదటిసారి రావడంతోనే పాప పరిహారం చేశాడు, మరణమును జయించాడు, శత్రువును ఓడించాడు, శత్రు ఆయుధాలన్నీ పడగొట్టాడు. ఇప్పుడు ఆ విజయంతో దేవుని బిడ్డలు జీవిస్తున్నారు. లోకమునకు వ్యత్యాసంగా, సాతానుకు లోబడకుండా విజయశాలులుగా జీవిస్తున్నారు. ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఇంకా ఆయన శత్రువును నేరుగా ఎదుర్కొని నశింపచేస్తాడు. మరణమును కూడా పూర్తిగా నశింపజేస్తాడు, లోకమును కూడా నశింపజేస్తాడు. ఇంకా మనకు అక్షయమైన శరీరం ఇస్తాడు. ఈ లోకాన్ని కూడా నశింపచేసి, లోబడిని జనమును కూడా నశింపచేసి, తన బిడ్డలకు అక్షయమైన శరీరం ఇచ్చి వారిని పరలోక రాజ్యంలో రాజులైన యాజక సమూహంగా చేస్తాడు. కాబట్టి దేవుడు ఓడిపోలేదు, సైతానేమి జయించలేదు.
ఏదో కొద్ది రోజులకు దేవుడు సైతానుకు సమయం ఇస్తున్నాడు. లోకానికి ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. మనుషులు ఎవరెవరు ఇష్టపూర్వకంగా ఆయనను నమ్ముతారో, తెలుసుకుంటారో, లోబడతారో, అంగీకరిస్తారో, ఆయన సిద్ధపరిచిన రక్షణను అందుకుంటారో, పరలోక రాజ్యం కావాలని ఆశపడతారో, నిత్య జీవం కొరకు, అక్షయత కొరకు ఎవరు ఆశపడి ముందుకొస్తారో, పశ్చాత్తాపపడతారో వారికి ఇస్తాడు ఆయన రాజ్యం, ఆయన అక్షయత, నిత్య జీవం. దేవునికి ఎంత కృతజ్ఞులుగా ఉండాలి. ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన సంగతి ఎన్నడూ మరువకూడదు అని మరలా చెప్పబడి ఉంది. అంత గొప్ప దేశమైన ఐగుప్తు నుండి వారు ఎట్లా బయటికి వచ్చారు? దేవుడు ఐగుప్తు అంతటి మీద, వారి దేవతల మీద తీర్పు తీర్చి, తెగులు రప్పించి, భయపెట్టి, అణిచి, ఫరో హృదయమును బద్దలు చేసి, ఐగుప్తీయులందరూ వణికి, ఇంకా ఇశ్రాయేలును పంపించడానికే వారి దగ్గర ఉన్న సొమ్ములు కూడా ఇచ్చి బ్రతిములాడి పంపేటట్టు చేశాడు. అది ఎంత గొప్ప కార్యం ఇశ్రాయేళ్ల చరిత్రలో. కాబట్టి మన చరిత్ర ఇంకా దానికంటే గొప్పది. అందుకే మోషే వారికి అది ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ, దేవుణ్ణి ఎట్లా గణపరచాలి, దేవునికి ఎట్లా మొదటి స్థానం ఇవ్వాలి, దేవుడు ముందుంటేనే మనకు దీవెన, దేవుడే మొదటి నుండి ఉన్నవాడు, ఆయనకు ఆది లేదు, అంతం లేదు, ఆయనకు మొట్టమొదట పండిన పంట ఫలము అర్పించాలి, ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి, మొదటి విలువ ఆయనకు పూర్తిగా ఆయనకే ఉండాలి. గౌరవం, అధికారం, స్థానం, ఆరాధన, స్తుతి, కృతజ్ఞత ఆయనకు చెల్లించేది మరచిపోకూడదు, నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఇప్పుడు మనకు దొరికిన విడుదల, విమోచనము, రక్షణ యేసు ప్రభు మరణ, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా శత్రువును పూర్తిగా జయించుట ద్వారా మనకు దొరికిన ఆ రక్షణ సువార్త ద్వారా ఇప్పుడు లోకములో అనేకులకు, అనగా దరిద్రులకు, ఒక విధంగా ఆత్మీయ దరిద్రులకు, లోకములో ఒక విధంగా విధవరాళ్లకు, అంటే పరలోకపు భర్త లేని వారికి, అనాథులకు, అంటే నిత్యుడగు తండ్రి లేని వారికి, పరదేశులకు, అంటే పరలోక పౌరులు కాని వారికి మనము ఆదరణ కలిగించాలి, దిక్కు చూపెట్టాలి, దారి చూపెట్టాలి. ఇది ఎంత గొప్ప బాధ్యత. ప్రకటన 3:18, రెవల్యూషన్ 3:18 నువ్వు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను కాబట్టి అలాంటి సహాయం
పుటం వేయబడిన బంగారం, తెల్లని వస్త్రం, కన్నులకు కాటుక. కాటుక అంటే ఏదో స్టైల్కి పూసుకునే కాటుక కాదు. పాతకాలంలో కంఠద్దాలు ఉండేది కాదు. కంఠద్దాలకు బదులు కన్నుల చుట్టూ కాటుకలాగా ఒక మందు పూసుకునేది. ఆ మందు పూసుకున్నప్పుడు కళ్ళు కనబడుతుంది. ఇప్పుడు కంఠద్దాలు వచ్చినాయి, అప్పుడు ఆ మందు పూసుకునేదే. దాని ప్రభావం ఉన్నంత వరకు కన్ను కొంతవరకు కనబడుతుంది. కాబట్టి అనేకులు దిగంబరులుగా ఉన్నారు, ఆత్మీయ ఐశ్వర్యం లేనివారుగా ఉన్నారు, గుడ్డివారుగా ఉన్నారు. మనకు దొరికిన విమోచనము, రక్షణ, విజయము యేసు ప్రభు మరణ, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా, దాని ద్వారా అనేకులను మనం ఐశ్వర్యవంతులుగా, పేదవారిని, దిక్కులేని వారిని ఐశ్వర్యవంతులుగా చేయాలి. లోకములో అనేకులు పరదేశులుగా జీవిస్తున్నారు, దిక్కు తోచని వారుగా ఉన్నారు, దారి తెలియని వారుగా ఉన్నారు. ప్రయాణం చేస్తున్నారు కానీ దారి తెలియదు, గురి కూడా లేదు. ఎప్పుడు మరణిస్తారో తెలియదు, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలియదు, నరకానికి పోతారని కూడా తెలియదు. అయినా గుడ్డివారుగా లోకమే, ఏదో లోక విషయాలే పట్టించుకుంటున్నారు. ఎంత ఘోరం! వారి జీవితం ఎంత విషాదకరం! దారి తప్పిన గొర్రెల వలె జీవిస్తున్నారు. విసికి చెదరి పోయిన కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. వారికి మనం దారి చూపించి, కాపరి దగ్గరికి నడిపించి, పరలోక రాజ్యం వచ్చేటట్టు సహాయపడడం మన విధి, మన బాధ్యత. వారిని పరలోక పౌరులుగా చేయడం, వారిని దేవుని ఇంటివారుగా చేయడం, అది వారికి ఎంత ధన్యత. దేవుని ఇంటివారు. ఆ మాట చదవండి, ఎఫెసీ 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారు. దేవుని ఇంట్లో చేరిపోవడం. ఏ ఇంటివారైనా లోక సంబంధంగా ఎంత గొప్ప రాజు కుటుంబంలో పుట్టినా లాభం లేదు. ఆ ఇల్లు శాశ్వతం కాదు, ఆ కుటుంబం శాశ్వతం కాదు, ఆ బంధుత్వం శాశ్వతం కాదు, ఆ సహవాసం శాశ్వతం కాదు. ఆ కుటుంబం ద్వారా ఏది వారికి శాశ్వతంగా ఉండే స్థితి రాదు, అంతా పతనమే. దేవుని ఇంటివారు దేవుని ఇంటికి చెందడం, దేవుని పిల్లలుగా జీవించడం, దేవుని రాజ్యానికి వారసులవ్వడం, దేవుని పిల్లలతో సహోదరులుగా జీవించడం, ఆ అనుభవంలోనికి అనేకులను తేవాలి. దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, తర్వాత విధవరాళ్లకు న్యాయకర్త అయినై ఉన్నాడు దేవుడు తన ఆలయంలో అని మనం మొన్ననే చదువుకున్నాం. విధవరాలు భర్తను కోల్పోయిన స్త్రీ ఎలాంటి స్థితిలో ఉంటుందో మనకు తెలుసు.
లోకంలో మనుషులందరూ పరలోకపు భర్త లేకుండా, ఆదుకునే వ్యక్తి లేకుండా, ప్రేమించే వ్యక్తి లేకుండా లోకంలో కష్టపడుతున్నారు. యేసు ప్రభు వారితో సంబంధం వారికి కలిగినప్పుడు వారు నిజంగా పరలోకపు పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడతారు. అదొక్కటే మనుషులకు ఆదరణ ఇచ్చేది. దానికంటే తక్కువైన ఆదరణ లోకరీతిగా వివాహమైన, సంపాదనైన, ఆరోగ్యమైన, కుటుంబమైన, భర్త అయినా, తండ్రి అయినా, సహోదరులైనా, స్వదేశమైన, ఇల్లు కట్టుకున్న, బంగ్లాలు కట్టుకున్న, బంగారం వేసుకున్న అంత సున్నా. సువార్త ద్వారా వారికి ఒక నిజమైన స్థిరమైన ఆత్మీయ స్థితి, ఆదరణ కలిగించడానికే దేవుడు మనకు యేసు ప్రభు ద్వారా ఇంత గొప్ప రక్షణను మనకిచ్చాడు. దానికి మనం కృతజ్ఞులుగా దేవునికి ఎల్లప్పుడూ మొదటి స్థానం, మొదటి ఫలం, మొదటి విలువ, కృతజ్ఞత, రుణం, సమర్పణ సంపూర్ణంగా చేసుకోవాలి. ప్రతిదినం సమర్పణ చేసుకోవాలి. ప్రతిదినం నోటి ద్వారా దేవుని స్తుతించాలి, హృదయం ద్వారా దేవుని ఆరాధించాలి. మనకున్న వాటిలో మొదటి ఫలం దేవునికి అర్పించాలి. మనం ఉంచుకోకూడదు, ఇంకెవరికి ఇవ్వకూడదు, అది ఆలస్యం కూడా చేయకూడదు. ప్రతిదినం కాబట్టి అలాగ జీవించాలి. ఇశ్రాయేలుకు చెప్పబడిన మాటలన్నీ అలాంటి అర్థమిస్తుంది. తర్వాత దేవుడు నా దేవుడు, నాకు దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయనను మాత్రం నేను నాకు ప్రశస్తమైన, అతి ప్రాముఖ్యమైన, ఆశ్రయమైన దేవుడుగా నేను కలిగి ఉంటాను అని ఒప్పుకోవాలి. ఇశ్రాయేలీలు ఒప్పుకోవాలి. తర్వాత దేవుడు కూడా ఒప్పుకుంటాడు. మీరు నా ప్రజలు, మీరు నాకు ప్రత్యేకమైన జనాంగం, లోకమంతట్లో అని దేవుడు కూడా ఒప్పుకుంటాడు. అది చివరికి వచ్చింది చూడండి. కాబట్టి మన తీర్మానం ఎలాగుందో, దేవుణ్ణి మనం ఎలాగూ నా దేవుడని ఎంత స్థిరమైన, సంపూర్ణమైన మనస్సుతో ఒప్పుకోగలుగుచున్నాం అనేది ఒక ప్రశ్న. యెహోషువ, కాలేబు దేవుణ్ణి ఎట్లా వెంబడించారు? పూర్ణ మనస్సుతో, అర్ధ మనస్సుతో కాదు, పూర్ణ మనస్సుతో. 32:12 చదవండి ఎవరైనా. సంఖ్యాకాండం 32:12. మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును. అది కాదు, 11 చదవండి. 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కినేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప. కాబట్టి కాలేబు, యెహోషువ వారిద్దరు పూర్ణ
మనస్సుతో యెహోవాను వెంబడించారు, ప్రేమించారు, ఆశించారు, కోరుకున్నారు, నమ్మినారు, లోబడ్డారు పూర్ణ మనస్సుతో. అందుకే వారు ధన్యులయ్యారు. యెహోషువ తన తీర్మానం గురించి చెప్పేటప్పుడు ఏమంటాడు? మీరు కోరుకోండి, మీరెవరిని సేవిస్తారో, నది అవతల ఉన్న దేవతలను సేవిస్తారా లేదా యెహోవా దేవుని సేవిస్తారా? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదు. నేను, తర్వాత నా ఇంటివారు. ఎంత ధైర్యంగా, ఎంత దృఢంగా, ఎంత సవాలుగా, ఎంత మాదిరిగా తన కుటుంబం అంతటితో అందరూ ఏకీభవించి ఆ సాక్ష్యం, ఆ తీర్మానం, ఆ ప్రతిష్ఠితమైన జీవితం కుటుంబంగా దేవుని ప్రజలకు ఒక సవాలుగా చెప్పగలిగాడు. ధన్యుడయ్యాడు. అలాగ చెప్పడం కూడా ఒక గొప్ప ఆధిక్యత, అదొక గొప్ప స్థాయి. మొదటి దినవృత్తాంతములు 4:9. ఇక్కడ ఎబ్బేజు చాలా దుఃఖకరమైన పరిస్థితిలో తన తల్లి తన్ను కన్నది అని చెప్పి ఆ దుఃఖము ఎంతో తనకు బాధ కలిగించిన పరిస్థితి ఏముండిందో ఏమో కానీ అందుకే తనకు ఎబ్బేజ్ అని కూడా పేరు పెట్టింది కుమారునికి. ఆ దుఃఖము మర్చిపోకుండా. చదవండి, మొదటి దినవృత్తాంతములు 4:9. ఎబ్బేజు సహోదరుల కంటే ఉండెను, వేదనపడి పెట్టండి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నువ్వు నన్ను నిశ్చయముగా ఆస్వాదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి ప్రార్థింపగా చూడండి ఎంత గొప్ప ప్రార్థన చేశాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, నీవు నన్ను నిశ్చయంగా దీవించాలి, నిజమైన దీవెనతో దీవించాలి. ఏదో తాత్కాలికమైన లోక సంబంధమైన చేయించిపోయే వస్తువులో అధికారమో స్థానమో సుఖమో ఏదో కాదు, నిజమైన దీవెనతో నన్ను దీవించాలి. నా సరిహద్దులను విశాలపరిస్తే నేను చాలామందికి దీవెనకరంగా జీవించగలుగుతాను. నాకింక కీడు రాకుండా, నష్టము రాకుండా, పతనము రాకుండా, శత్రువుకు ఎరగాకుండా, నా ఆత్మీయ స్థితి ఏది క్షీణించిపోకుండా, శత్రువు నన్ను దోచుకోకుండా, కీడు రాకుండా, దుఃఖము రాకుండా సంతోషంగా జీవించేటట్టు, ఆత్మీయంగా జీవించేటట్టు నాకు సహాయపడు. ఎంత గొప్ప ప్రార్థన చేశాడు. దేవుని కొరకు ఎలాంటి తీర్మానం చేశాడు. ఎంతోమంది దేవుణ్ణి దేవునిగా కలిగి ఉండడానికి ఒక శ్రేష్టమైన తీర్మానం చేసి ధన్యులైనారు.
అందుకే ఇశ్రాయేలీలు కూడా అలాగ చేయాలి అని మోషే వారిని ఒక తీర్మానములోనికి తెస్తున్నాడు. మన తీర్మానం ఎలాంటిదో, ఎంతటిదో అనేది మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. రెండో సమూయేలు 7:29 దావీదు దేవుని కొరకు ఎలాగ ప్రతిష్ఠించుకున్నాడు. రెండవ సమూయేలు 7:29 చదవండి. దయచేసి నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబం. చూడండి, దావీదు రాజుకుండిన ఆశ. నీ సన్నిధిని ఉండడం నా కుటుంబం, అదే నిజమైన ఆశీర్వాదమని. కాబట్టి దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం మాత్రం కోరి దావీదు రాజు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. ఎంతోమంది అలాంటి తీర్మానం చేసి దేవుని కొరకు సరైన తీర్మానం చేసుకున్నందుకే దేవుడు వారికి సొంతమైనాడు. దేవుడు వారికి మొట్టమొదటి అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా వారి జీవితాన్ని ఏలాడు, నడిపించాడు, ఆశీర్వదించాడు. అందుకే మనం కూడా అలాగ ఉండాలి. యోబు 23:10 యోబు 23:10 నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును. ఆయన నన్ను శోధించిన తర్వాత, పరీక్షించిన తర్వాత, ఎన్ని పరీక్షలైనా పెట్టని, ఆ పరీక్షలన్నిటిలో నుండి నేను ఓపికతో వెళ్ళిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత, సహించిన తర్వాత ఎట్లా వస్తాను? సువర్ణం వలె బయటికి వస్తాను. యోబు యొక్క ఆశ అదే. మనకు పరీక్ష వద్దు అంటారేమో. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకు పరీక్షనే లేదంట, అందరినీ పాస్ చేశారు. వా, ఎంత సంతోషం, గంతులు వేస్తున్నారు. యోబు అన్ని రకాలైన పరీక్షను అంగీకరించి దానిలో నుండి విజయవంతంగా వెళ్ళి శుద్ధి చేయబడి తన ఆత్మీయ విలువను పెంచుకొని దేవుని దృష్టిలో అంగీకారమైన జీవితం కలిగి శుద్ధ సువర్ణం, స్వచ్ఛమైన బంగారం వలె ఆ పరీక్షలన్నిటిలో నుండి బయటికి రావాలని ఒకటే కోరుకున్నాడు. నువ్వేం కోరుతున్నావో? 10th క్లాస్ వాళ్ళను పాస్ చేసినట్టు నన్ను కూడా పాస్ చేయి ప్రభు అంటారేమో. పరీక్ష రాయకుండానే నన్ను పాస్ చేయి. ఎంతైనా అనేకుల యొక్క తీర్మానం దేవుని కొరకు ఎంతో శ్రేష్టమైన
విధానములో వారు దేవుణ్ణి కోరి, దేవుణ్ణి హత్తుకొని, దేవుడు వారికి దేవుడుగా ఉండడానికి ఆధారమైన ఒక ప్రతిష్ట, తీర్మానం, సమర్పణ స్థిరమైన మనసుతో చేసుకొని దేవుణ్ణి సంపాదించుకున్నారు, దేవుణ్ణి సొంతం చేసుకున్నారు. మనం కూడా అలాగ చేసుకోవాలి. పౌలు ఏమంటాడో చూడండి. 2 తిమోతి 1:12. 2 తిమోతి 1:12. ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను. చూడండి, నేను ఆయనకు అప్పగించేశాను. నా జీవితం ఆయన చేతిలో పెట్టేశాను. నా జీవితం ఆయనదే. రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఆయనకు అప్పగించేశాను. ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు, ఇంకెవరి చేతిలో కూడా ఉండదు. సైతాను చేతిలో అసలు పోనివ్వను. ఆయనకు అప్పగించేశాను. నేను ఆయనను ఎరుగుదును. ఆ దినం వరకు ఆయన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఆయన దాన్ని కాపాడుతాడని నేను దృఢంగా నమ్ముచున్నాను. ప్రభు అన్నాడు కదా, నా చేతిలో నుండి ఎవరు మిమ్మను అపహరించారు. ఇంకా నా తండ్రి చెప్పండి అందరికంటే గొప్పవాడు. ఆయన చేతిలో నుండి ఎవరు అపహరించలేరు. ఎంత గొప్ప మాట. దేవుని కలిగి ఉండే ధన్యత, దేవుని కొరకైన తీర్మానములో ఉండే స్థిరత, దేవుడు కావాలన్న వారి యొక్క ఆశ, దేవుణ్ణి స్థిరమైన మనసుతో కోరుకొని దేవుని సొంతం చేసుకున్న సాక్ష్యం ఎన్నో ఉన్నాయి. మనం కూడా అలాగుండాలి. దేవుడు నా దేవుడు అని చెప్పడానికి కూడా కొన్ని ఆధారాలు ఉండాలి. దేవుడు మనం చేసుకున్న తీర్మానం తర్వాత ఆయన మాత్రం ఊరుకోడు. ఆయన తీర్మానం మొదటి నుండి ఉందనుకోండి, తన ప్రజలు తనకు స్వాస్థ్యముగా ఉండాలి. తన ప్రజలు లోకమంతటిలో ఉండే జనాంగాల కంటే ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి. అన్ని దేశాల కంటే పై దేశముగా ఉండాలి. ఉన్నత స్థాయిలో ఉండాలి. ఇంకెన్ని చెప్తాడో. దేవుని ప్రజలు యెహోవా దేవుడు మా దేవుడు, మాకు దేవుడు గా ఉన్నాడు అని చెప్పడమే ఆలస్యం. ఇంకా దేవుడు చెప్తాడు, వీరు నా ప్రజలు, నా స్వాస్థ్యం, నాకు ప్రతిష్ఠితమైన జనం. ఇంకెన్ని చెప్పుతాడో, ఎన్ని చేస్తాడో. ముప్పై 32:9 ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండం 32:9 చదవండి. యెహోవా వంతు ఆయన జనమే,
ఆయన స్వాస్థ్య భాగం యాకోబు, యెహోవా వంతు. దేవునికి ఉండే భాగం, స్వాస్థ్యం, సంపాదన, నిధి, సొత్తు, కోరుకున్నది తన సొంతముగా ఉండడానికి, తనకు కావాలని క్రయం చెల్లించి, శత్రువును జయించి, ప్రేమించి, నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు తాను ఆశ పెట్టుకొని సంపాదించుకున్నది ఎవరు? తన ప్రజలే. ఎంత ఆశ్చర్యం! నలభై 44:21 మరిచిపో జాలను. యెషయా గ్రంథం. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోను. అంతేనా? అప్పుడప్పుడు మరుస్తుంటాను. అంతేనా? నిన్ను మరువనులే. అంతేనా? ఏమన్నాడు? మరచిపో జాలను. నిన్ను మరవడం అసాధ్యం. ఎన్నడూ మరువలేను, ఎన్నడూ విడవలేను, ఎన్నడూ పోగొట్టుకోలేను, ఎన్నడూ నిన్ను శత్రువుకు అప్పగించను, నీకు దూరంగా ఉండలేను, నిన్ను పోగొట్టుకోలేను, నువ్వు నష్టపడితే సహించలేను, నిన్ను మర్చిపోజాలను. తల్లి అయినా మరచును కానీ నేను మిమ్మను మరువను. దేవుడు మనకు మాట ఇచ్చేది ఇంత అద్భుతమైన మాటలు. ఇంకా మిమ్మను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. చదవండి, ఆ మాట చదవండి. జకర్యా 2 జకర్యా 2 ఎన్నో వచనం? 8వ వచనం చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి. మీ కన్నును ఎవరన్నా ముట్టనిస్తారా? ఇంకా కనుగుడ్డును ముట్టనిస్తారా? మీ కన్నులో ఏదన్నా ధూళి పడనిస్తారా? పడితే ఊరుకోగలరా? లేదు. కన్ను ఎంత సూక్ష్మంగా కాపాడే శరీరంలోని ఒక అవయవం. ఒక ధూళి పడరాదు, పడితే కూడా ఊరుకోలేము. పడితే మటుకు అన్ని పనులు మానుకొని ఇంకా ఈ పనిలో దిగుతాం. ఈ ధూళిని ఎట్లా తీయాలబ్బా, అప్పటి వరకు ఎంత అర్జెంట్ పని అయినా మానుకుంటాం. ఎంత అర్జెంట్ పని మాట్లాడడానికి వచ్చినా కూడా కొంత ఆగండి అని చెప్తాం. ఏం చేస్తాం? కన్నుగుడ్డు. దేవుడు అలాంటి ప్రాముఖ్యత తన ప్రజలకు ఇస్తాడు అని అదొక గొప్ప సత్యం. అందుకే
అందుకే దేవుని ప్రజలు దేవుని ఆశించాలి, దేవునితో ప్రమాణం చేయాలి, దేవునితో ఒప్పందం చేయాలి. దేవుడు చేసే ప్రమాణం, ఒప్పందం ఇంకా గొప్పది. ఆ ధన్యత ఎంతో గొప్పది. దాని కొరకే ఇశ్రాయేలును మోషే హెచ్చరిస్తున్నాడు. మీరు దేవుని ప్రజలుగా దేవుని ఎడల సరైన ఒప్పందముతో జీవించండి. అప్పుడు దేవుడు చేసిన ఒప్పందం కూడా మీ ఎడల గొప్పదిగా ఉంటుంది. ధన్యకరమైన అనుభవం. అలాగ జీవించుదుముగాక, అలాంటి ఒప్పందం చేసుకుందుముగాక. దేవుడు మనతో కూడా చేసిన ఒప్పందమునకు అర్హులవుదుముగాక. ఇశ్రాయేలుకు మోషే ఇచ్చిన హెచ్చరికలు ఎంత గొప్పది. ఇప్పుడు ప్రార్థనకి వెళ్తాం. ఒక సహోదరుడు మొదలు పెట్టవచ్చు. ఈరోజు బైబిల్ స్టడీ ఉంటుంది.